స్పెషల్. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గౌరవనీయులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన స్పెషల్ ఆఫీసర్ గారికి, జీపీఓ రవీంద్ర గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ మల్లేశ్వర్ గారికి, మీ యొక్క తోటి వాట్సాప్ బృందానికి, ముఖ్య అతిథి గౌరవ సర్పంచ్ గారికి, ఈ యొక్క సభా అధ్యక్షులు సెక్రటరీ గారికి, తోటి గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క గ్రామ సభ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇన్ని రోజులు మనం ఏ గ్రామ సభ పెట్టినా కూడా జనాల అవసరాల మేరకే ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ యొక్క అవసరాలు ఏవైతే ఏది అత్యవసరం, ఏది కొంచెం సమయం తర్వాత అవసరం అనే నిర్ణయాలు మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్రామ సభల దృష్ట్యా ఈ రోజు పెట్టిన గ్రామ సభ యనుమల రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల 3 నెలల కాలమైంది ఇప్పటికీ. అంటే ఈ పదవీ కాలంలో మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని ఏ విధమైన అభివృద్ధి పథకాలతో ముందుకు నడిపిస్తుందో మనందరం కూడా చర్చించుకోవాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే గత 10 సంవత్సరాల పాలకులు ఏం చేసిండ్రు, 2 సంవత్సరాల పాలనలో మనం ఏం చేస్తున్నాం అనే ఒక వేరియేషన్ మనం తయారు చేసుకొని రాబోయే కాలంలో ఇంకేం పనులు చేయాలి, మిగిలిన 3 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేసుకోవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే దానికోసమే గ్రామ సభలను తెలుసుకోవడం జరుగుతుంది. గ్రామ సభలను ఎవరు కూడా దయచేసి నిర్లక్ష్యం చేసుకోకండి. గ్రామంలో ఉన్న ప్రతి వార్డు నుంచి కూడా అందరూ కూడా గ్రామ సభలో పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి. ఎందుకంటే మీ వాడలో ఉన్న సమస్య ఏదైనా, మీ కుటుంబానికి ఉన్న సమస్య ఏదైనా ఇది వచ్చినప్పుడు దానికి ఒక తువ్వ దొరుకుతుంది. మన వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు పెట్టినా దానికి సమస్య తీరదు. మన ఒక అప్లికేషన్ లేకపోయినా నోటి మాట అయినా గ్రామ సంబంధిత అధికారికో ఈ సంబంధిత వార్డు సభ్యులకు చెప్పుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. వార్డు మీటింగ్ ఉంటుంది, ఒక ఆఫీసర్స్తోని వార్డు సభ్యులతో ఉంటుంది. గ్రామ సభ మీటింగ్ ఉంటుంది, జనాలతో ఉంటుంది. మేము కూర్చొని పోయేది కాదు. మీరెవరు రాలేదంటే మీకు సమస్యలు లేవని అర్థం. దయచేసి ప్రతి ఒక్కరికి చైతన్యం రావాలి. గ్రామ సభలో నేను ఎందుకు పోటీ చేయకూడదు, నేను కూడా అక్కడ పార్టిసిపేట్ చేయాలి, వాడి యొక్క సమస్యలు నేను చర్చించాలి, నా యొక్క సమస్యలు నేను చర్చించుకోవాలి. సంబంధిత అధికారులు అందరూ వస్తారు, నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వస్తారు, ఎడ్యుకేషన్ వస్తారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి ఆఫీసర్స్ ఉంటారు. మీ కుటుంబానికి అన్ని శాఖలు అవసరం. నాకు ఇది వస్తలేదు, నాకు అది వస్తలేదు, నాకు ఈ సమస్య ఉంది, ఏది అయినా కూడా మీరు ఎన్నుకున్న వార్డు మెంబర్ సమక్షంలో, అధికారుల సమక్షంలో మన గ్రామ పంచాయతీ వేదికగా మీ యొక్క సమస్యలు తీర్చడానికే ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి గ్రామ సభ మనందరం కలిసి చర్చించుకునే వేదిక. ఇందులో ముఖ్యంగా ఈరోజు ఏప్రిల్ 2కి పెట్టుకోవడం గల కారణం ఏంటంటే, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ఒక కాన్సెప్ట్ తోనే రేవంత్ రెడ్డి గారు ఒక స్కీమ్ తీసుకొచ్చిండ్రు. అంటే దాని అర్థం ప్రజాపాలన నడుస్తున్నది మన ప్రతి ఊర్లలో. ప్రజల చేతి ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకురావాలి, ప్రజాపాలన అందియాలి అనే కాన్సెప్ట్ తోని ప్రజాపాలన నడుస్తుంది. ప్రగతి ప్రణాళిక, ప్రగతి అంటే ఏంటమ్మా? అభివృద్ధి. అభివృద్ధి ప్రణాళిక, భవిష్యత్తులో మన ఊరు ఇంకెంత అభివృద్ధి చేసుకోవాలి, దానికి ఎలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలి. మా ఆలోచనకు మీ ఆలోచన తోడైతే అధికారుల యొక్క సహాయంతో ప్రభుత్వం ద్వారా మనం అభివృద్ధి సాధించవచ్చు. దయచేసి ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది 99 రోజులు ఉంటుంది. 99 రోజులు అంటే మనకు మార్చి 6వ తారీఖు నాడు ఇది స్టార్ట్ అయింది. 100 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జరుగుతున్న కార్యక్రమం అనేది. దయచేసి మీరు వెళ్ళిన తర్వాత మీ పక్కింట్లో, మీ వాడలో, మీ ఇద్దరితో మీరందరూ చర్చించుకోండి. ఎలాంటి అభివృద్ధి పనులు కావాలన్నా సంబంధిత బడ్జెట్ మేము గౌరవనీయులు ఎమ్మెల్యే ప్రేమసాగర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మన ఊరికి కావాల్సిన ఫండ్స్ని, కావాల్సిన పథకాలని మేము తీసుకొస్తాం. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి వేదిక అయినా, ఎలాంటి సమస్య అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తోటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకున్నారో వాటిలో అందరితో చర్చించి ఆఫీసర్ దృష్టికి కానీ, సర్పంచ్ గారి దృష్టికి కానీ తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. ఇంకొక విషయం ఏంటమ్మా, ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు అవుతుందమ్మా. ప్రభుత్వాన్ని మనం ఓటేసి ఎన్నుకున్నాం లేదా? మనం ఓటేస్తేనే అక్కడ సీఎం గారు, ఎమ్మెల్యే గారు కూర్చున్నారు.
ఎందుకోసం? నా కోసం, మన కుటుంబం కోసం, మన ఊరి కోసం, మన రాష్ట్రం కోసం ఎన్నుకున్నాం. అంటే ఇక్కడ ఆలోచించానమ్మా, మీరు వేసిన ఓటు మీకు న్యాయం జరగాలి. నీకు ఏం అవసరం, నీ కుటుంబానికి ఏం అవసరం, నీ వాడికి ఏం అవసరం, నీ ఊరికి ఏం అవసరం, ఏ అయితే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడానికే మనం ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. గత 10 ఏళ్ల పాలన పక్కన పెడితే 2 ఏళ్ల పాలన చూస్తున్నామ్మా. ప్రతి ఊర్లో కుటుంబం ఉంటుందమ్మా. ఒక ఇల్లు, కుటుంబం ఉంది, కుటుంబం 4 నివసిస్తున్నారు. గవర్నమెంట్ ఎమ్మెల్యే ఏం చెప్పారంటే ఊర్లో ఉన్న ప్రతి కుటుంబం బాగుపడాలి, ప్రతి ఇల్లు బాగుపడాలి, ఇంట్లో ఉన్న ప్రతి సామాన్యులు లబ్ధి పొందాలనే కాన్సెప్ట్ రేవంత్ రెడ్డి గారు. ఆ విషయంలో ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, అవునా కాదా? ఇందిరమ్మ ఇల్లు ఆనాడు రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. అంటే ఇంటి కళ నెరవేరాలంటే మనకి ఏ ప్రభుత్వం కావాలి? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇల్లు నాకు సంక్షేమం ఉంది. రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యుల గారు చెప్పడం ద్వారా మన ఎమ్మెల్యే గారు మన కొత్తగూడెం గ్రామానికి 27 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిండు. మిగతా ఊళ్ళ కంటే ఒక 5 ఇల్లు మనం ఎక్కువనే ఇచ్చిండు. మన కొరువు సినిమా కలుపుకుంటే 32 ఇల్లు వచ్చినాయి. మనకు ఒక కొత్త కొమ్మగూడెంలో ఒకే విడతలో 32 ఇల్లు రావడం అనేది మన కాన్స్టిట్యున్సీ, మన నియోజకవర్గంలోనే మన ఊరు గొప్పది. ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు ఎవరు ఎమ్మెల్యే ఎవరు కూడా. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందమ్మా. ఇల్లు తర్వాత ఇంట్లో నివసించే సామాన్యుల ఇంటి ఆడపడుచు ఉంటుంది కదా, ఇంటి ఆడపడుచు ఆధ్వర్యంలో ఇంటి ఆడపడుచు కోసం ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది. మహిళని యొక్క భర్తని మద్దతుగా ఉన్నా లేకున్నా నీకు ఏ అవసరం ఉన్నా మహిళనే రాజ్యం వెళ్ళాలి కాబట్టి నువ్వు బస్సుకి ప్రయాణం చేసి ఏదైనా కార్యక్రమాలు ఉడికించుకోరా అని చెప్పడానికి ఇంట్లో ఉన్న ఆడపడుచుకి బస్సు ఫ్రీగా ఇచ్చింది. ఇంటిని కాపాడేది ఇల్లాలే కాబట్టి అమ్మా, ఆ ఇంట్లో ఉన్నటువంటి నీ యొక్క 4 ఇల్లు తినాలంటే గ్యాస్ సిలిండర్ కావాలమ్మా. గ్యాస్ సిలిండర్ కూడా ఆ ఇంట్లో 500 రూపాయలకి మేము గ్యాస్ అందిస్తామా. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి గ్యాస్. యాక్చువల్గా ఆ గ్యాస్ అక్కడ ఎన్ని కష్టాలు ఉన్నా మన దగ్గర బడ్జెట్ లేకున్నా నరేంద్ర మోడీ దగ్గర నుంచి అయినా 500 గ్యాస్ మనం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకున్నది. ఆ యొక్క పథకాన్ని ఇప్పటి వరకు మన ఇంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను చెప్పేది ప్రతిదమ్మా మన ఇంటికి సంబంధించింది. ఇలాంటి కుటుంబం అదే సిలిండర్ వచ్చిందమ్మా, సిలిండర్ మీద 4 కడుపు నింపాలి. కడుపు నింపాలంటేనమ్మా బియ్యం కావాలి. సన్న బియ్యం ఇచ్చిందమ్మా. అంటే కొత్త ఇల్లు కట్టుకో, గ్యాస్ సిలిండర్ కట్టుకో, సన్న బియ్యంతో అందరూ కడుపు నింపుకో. సన్న బియ్యాన్ని కూడా మనిషికి 6 కిలోల చొప్పున ఎంత కేంద్ర ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చినా సహకరించకపోయినా నేను మీకు సన్న బియ్యం ఇస్తా అని ఎవరు ఎమ్మెల్యే గారు కూడా ఆ కార్యక్రమాన్ని పెద్ద మొత్తం లాంచ్ చేయడం జరిగింది. మా గ్యాస్ సిలిండర్ పైన బియ్యంతో మనం తింటున్నాం జరుగుతుంది. అదే ఒక గ్యాస్ సన్న బియ్యంతో పాటుగా సన్న బియ్యం అందరికి వస్తాయా? రావు. కొందరికి లేవు రేషన్ కార్డ్స్. ఆ రేషన్ కార్డు కూడా ఎవరికైతే సన్న బియ్యం అందుతలేవో వారి లిస్టు నాకు కావాలి అని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మన ఊర్లో ఎంతమందికి రేషన్ కార్డ్స్ లేవో 10 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చిందమ్మా. గత 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఉందా? కొంతమందికి ఎంతో మంది 100 కుటుంబాల వరకు రేషన్ కార్డు లేక ఇబ్బంది పడ్డారు. అంటే ఎందుకమ్మా? రేషన్ కార్డు ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా ఎక్కడికి పోయినా నువ్వు గరీబోనుగా ఉన్నోగా అని చెప్పడానికి ఒక ఇండికేషన్ అది. నా రేషన్ కార్డు ఉంటే నువ్వు అన్ని జిల్లా అర్హుడివి. అలాంటి రేషన్ కార్డు ఇచ్చి సన్న బియ్యాన్ని ప్రోత్సహించింది గవర్నమెంట్. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత అమ్మా, దాని తర్వాత నువ్వు అంటే సన్న బియ్యం రైతున్నాయో నీ యొక్క వరి పంటకు బోనస్ ఇచ్చేది. 500 రూపాయలు బోనస్ నేను ఇస్తా. ఆ బియ్యం సన్న బియ్యాన్ని నేను వడ్డించి పండించిన బియ్యం రూపాయలు ఇస్తా అని ప్రభుత్వం బోనస్ ఇచ్చుకున్నది. అంటే నీ ఇంటిలో ఉంటే ప్రతి 4 పనిచేసే ప్రతి పని మీకు ఉపయోగపడాలనే గవర్నమెంట్ ఉద్దేశం. సన్న బియ్యం పండించినామా, ఆ పండించిన పెట్టుబడి కోసం రైతు భరోసా ఇచ్చింది. ఏమైనా అప్పులు అయితే లోన్ తీసుకుంటే 2 లక్షలు రుణమాఫీ చేసింది. అంటే ఒక ఇల్లు 4 మనం పల్లెటూరు రైతులు చేసే ఒక వ్యవసాయానికి ఆసరగా ఉన్నది. ఆడపడుచు అనే ఇంటి కాపలకు కరెంట్ బిల్లు కూడా ఫ్రీగా ఇచ్చింది. మీకు నెల ఇక్కడ మీకు వచ్చి ఇల్లు కట్టేవారు 500, 300, 600 నెలకు. ఇవాళ నా కరెంట్ ఆఫీసర్ కూడా మీ కరెంట్ కోత పెడతా, ఈ గియ కడిగేస్తా అని బిజినెస్లు లేకుండా సామాన్యుల సైతం కూడా ఉచిత విద్యుత్తును అందుబాటులో ఇచ్చింది. అంటే ఒక ఇంటికి కావాల్సిన ప్రతి అవసరాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రుణమాఫీ అయినా, రైతు భరోసా అయినా, పెట్టుబడి సాయం ఏదైనా కూడా 100 రోజుల పనిలో కూడా అమౌంట్ రూపంలో మీకు ఎవరికి కూడా లేకుండా ఇబ్బంది చేస్తుంది. మీకు అంటే మన వాడల్లో కానీ, రోడ్లు కానీ, నాళీలు కానీ అభివృద్ధి చేస్తుంది. పిల్లలకు గవర్నమెంట్ హాస్టల్లో తెచ్చుకుంటే గురుకులాలు కానీ, ఎంజేపీలు కానీ ఎక్కడైనా కూడా పిల్లల హాస్టల్లో కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని
మనకు వాళ్ళకు మెస్ ఛార్జీలు పెంచేసి క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తూ కూడా మన రీసెంట్ గా మన ఊరు బడిలో కూడా మన హెడ్ మాస్టర్ సార్ని మల్లేసారిని మనకు అందించి బడిని కూడా సామాన్యుడు గరీబులు ఎవరైతే ఉంటారో బడిలో ప్రైవేట్ స్కూల్ ఫీజులు కట్టలేకపోతారో మీరు కూడా మీ ఊరు బడిని కాపాడుకొని దానికి సంబంధిత నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం ఏదైతే నర్సరీ ఎల్కేజీ ఉంటుందో దాన్ని కూడా మన ఊరు బడికి ఎమ్మెల్యే సార్ గారు అందించండి. అంటే ఒక కుటుంబం బాగుపడాలంటే మహిళలతో బాగుపడుతుంది. మహిళ ఇందిరామీలు ఇచ్చి ఇన్ని పథకాలు ఇచ్చి మీ మహిళా సంఘాలకు వడ్డీ మాఫీ చేయించి ఇందిరా మధ్యలో కానుకోబెట్టి ప్రతి పథకం కూడా మహిళలతోనే నడవాలి. రాష్ట్రం అనేది ఊరు అనేది మహిళలతోనే సహకారం కావాలని మనకున్న 8 మంది వార్డు వల్ల కూడా 3 మహిళలని సర్పంచ్ కూడా మహిళని ఇచ్చింది. ఇక్కడ అంటే 50% మగోళ్ళకు మీరు పోటీ ఉండాలి, మహిళలకి అన్ని తెలవాలి, వారి ఇంటికే పరిమితం కాకూడదు, ఇంటి బయట పనులు కూడా మగోళ్ళతో పోటీ పడి బతకాలన్న కాన్సెప్ట్ రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్నది. కాబట్టి అమ్మా ఎలాంటి పథకం ఇచ్చినా కూడా గవర్నమెంట్ కు కొన్ని ఇచ్చిన పెన్షన్స్ కూడా చెప్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అసెంబ్లీలో చెప్పారు 2 లక్షల పెన్షన్స్ ఇస్తాం కొట్టాయని. దానికి సంబంధించిన ప్రణాళిక ఆర్డర్స్ మన సెక్రటరీ గారు కూడా మన పైన ఆఫీసర్ చెప్పారు. దానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఏం కావాలి, ఎంత పెన్షన్ వస్తా అనేది కూడా మనం చెప్పడం జరుగుతుంది. ఏది కూడా ఒప్పుకున్న పథకంలో 6 గ్యారెంటీలు కావచ్చు, 100 గ్యారెంటీలు కావచ్చు, 1, 2 ఆటో ఇటే వడ్డీకి ఇస్తున్నప్పుడే 10 సంవత్సరాలు చేసినతో కంపారిజన్ చేయొద్దు. 2 సంవత్సరాల టైం మాత్రం మాకు ఇచ్చారు, 10 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చారు. ఈ 2 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చేసినాం, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, ఇంకోటి ఎక్కిస్తాం. 10 ఏళ్ళతో పోటీ పడతాను మేము. ఆ అప్పులు అన్ని కట్టుకుంటూ ఉటేకిస్తాను. మన ఊరికి రోడ్డు సంస్థ కూడా సాదృష్టికి పోయింది. 100% దాన్ని కూడా మేము ముందు తీసుకుంటాం. వాడ క్లీన్ చేయడం, ఇంటిని బాగుపడడం, మీ సామాన్యులకు పథకం అందాలి. ఏ పథకమైనా నాకు రాలేదు అని కూడా ప్రతి పథకాన్ని గవర్నమెంట్ నుంచి అందే విధంగా మేము మీకు ఆసరాగా ఉంటాం. ఒకటమ్మా మీరు బాగుపడాలి. మీరు బాగుపడాలంటే ప్రజాప్రతినిధి ఎన్నుకున్నారు, ప్రజాప్రతినిధి ఎవరు ఉంటారు, యొక్క ప్రభుత్వం మన ఎవరు ఉంటుంది, కంపల్సరీగా మీకు పనులు చేస్తాం. అవకాశం ఇచ్చారు. ఈ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కాన్సెప్ట్ మీరు తెలుసుకోవాలి. ప్రజాపాలన నడుస్తుంది, అభివృద్ధికి ప్లాన్ వేసుకుంటాను. ఒకటా అన్ని నెరవేరుతాయి. దీనికి మనకు ఆఫీసర్ సహకరిస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.